నమస్కారం అండి సాధుకులారా. ఇప్పుడున్న ఈ యొక్క సమాజంలో ఎక్కువ శాతం మానసికమైన ఆందోళనకు ప్రతి ఒక్కరూ కూడా గురవడం జరుగుతుంది. ఈ యొక్క మానసికమైన ఆందోళన అనేది ఒక అంటువ్యాధుల ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వేధించడం జరుగుతుంది. ఈ యొక్క మానసికమైన ఆందోళన ద్వారా రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతూ ఈ యొక్క ఆలోచనలతో వీరు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. తద్వారా వీరు ఏ విధంగా బయటపడాలో తెలియక రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి. అందులో ధ్యానం ఒకటి, యోగా, అలాగే సైకోథెరపీకి సంబంధించిన రకరకాల క్లాసెస్కి అటెండ్ అవ్వడం, మోటివేషన్స్ వీడియోస్ చూడడం, ఇలా వీరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఈ యొక్క మానసికమైన ఆందోళన నుండి రకరకాల ఆలోచనల నుండి పూర్తిగా బయటపడలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటి? అసలు మనలో ఈ యొక్క మానసికమైన ఆలోచనలు కానీ ఆందోళన కానీ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఎందుకు అధికంగా మనం ఇబ్బందికి గురవుతున్నాం? ఈ యొక్క ఆలోచనల నుండి ఈ యొక్క వేదన నుండి బయటపడాలంటే మనం ఎటువంటి సాధనా పద్ధతులు ప్రాక్టీస్ చేయాలి? మన యొక్క మైండ్ సెట్ని మనం ఏ విధంగా మలుచుకోవాలి అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి మీరు రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారండి. రోడ్డు పక్కన ఎవరో మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పెట్టిన వ్యక్తిని మీరు చూశారు. ఆ యొక్క వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు ఆ యొక్క వ్యక్తి యొక్క ఆకృతి చూసి, ఆ యొక్క వ్యక్తి యొక్క మాటలు చూసి మీకు అర్థమైపోతుంది ఈ వ్యక్తికి పూర్తిగా మతిస్థిమితం పోయింది, ఈ వ్యక్తితో మాట్లాడితే మంచిది కాదని మీరు మాట్లాడకుండా ఆ యొక్క వ్యక్తి నుంచి తెప్పించుకుని పోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు అలా వెళ్ళిపోతున్నా సరే ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని చూసి రకరకాలుగా తిట్టాడండి, దారుణంగా మాట్లాడాడు. అలాగే మీరు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడలేదని ఆ యొక్క వ్యక్తి మీ మీద ఒక రాయో కర్ర వేసాడు అనుకుందాం. విసరగానే మీరు అక్కడి నుంచి ఏదో రకంగా తెప్పించుకొని మీ ఇంటికి వెళ్ళిపోగానే మీకు అక్కడ జరిగిన సంఘటన ఒక గంట 2 గంటలో మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. తర్వాత మీరు ఆ యొక్క విషయాన్ని వదిలేస్తారు. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తికి పూర్తిగా పిచ్చి పెట్టింది, ఆ వ్యక్తి మీ స్థితితో లేదు కాబట్టి మీరు ఆ విషయాలు పట్టించుకోరు. అదే మీ యొక్క కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మీరు బిజినెస్ చేస్తున్న వద్ద, మీరు జాబ్ చేస్తున్న ప్రదేశంలో అక్కడ ఉండే వ్యక్తులతో మీకు అనుకోకుండా ఏదో వాగ్వాదం మొదలైంది. వాగ్వాదం మొదలవగానే ఆ యొక్క వ్యక్తులు మిమ్మల్ని ఏదో అనుకోని మాట అన్నారు, మీ మీద చెప్పకూడని చాడీలన్నీ చెప్పారు, మీ మీద దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు అనుకుందాం. అప్పుడు ఈ యొక్క సంఘటన జరిగిపోయిన ఒక వారం, నెల, సంవత్సరం, 5 సంవత్సరాలు అయినా సరే మీకు ఇక్కడ జరిగిన సంఘటనకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం పూర్తిగా మీ యొక్క మైండ్లో గుర్తుంటుంది. అరే ఆ రోజు ఆ వ్యక్తి నన్ను ఈ విధంగా తిట్టాడు, నన్ను ఈ విధంగా మాట్లాడాడు, నన్ను కొట్టారు అంటూ మీరు ఎమోషనల్గా అక్కడ జరిగిన విషయాన్ని మీరు తీసుకోవడం జరిగింది. నేను ఈ యొక్క వ్యక్తికి అనేక రకాలుగా సహకారం చేశాను, అలాగే ఆ వ్యక్తికి నేను మంచి ఫ్రెండ్ని, అయినా సరే నా గురించి చెడుగా మాట్లాడాడు, నా గురించి తప్పుగా ప్రతి ఒక్కరికి కూడా స్ప్రెడ్ చేస్తున్నాడు అంటూ అక్కడ జరిగిన సంఘటనని మీరు ఎమోషనల్గా తీసుకోవడం. ఎమోషనల్గా తీసుకున్న తర్వాత ఆ యొక్క సంఘటన గురించి మీరు పెద్ద ఆలోచిస్తూ, అరే నా గురించి ఇలా మాట్లాడతారా, నా గురించి ఇలా చెప్తారా, నేను అంతా చులకనైపోయినా, నా గురించి అంత చెడ్డగా మాట్లాడుతున్నారంటేని మీరు ఆ యొక్క విషయాన్ని పెద్ద తెలుసుకోవడం వల్ల, మీ మనసులో భావన చేయడం వల్ల మీరు మానసికంగా పూర్తిగా ఆలోచనలకు గురవడం జరుగుతుంది. పూర్తిగా మీ మైండ్లో ఈ రకరకాల ఆలోచనలతో మీరు ఇబ్బందికి గురవడం జరుగుతుంది. అయితే మీరు రోడ్డు పక్కన వెళ్తున్నప్పుడు ఒక పిచ్చి వ్యక్తితో మీకు చిన్న వాగ్వాదం జరిగింది. కానీ ఆ యొక్క వాగ్వాదం అనేది 1-2 గంటలు మాత్రం మీకు గుర్తుంది. తర్వాత మీరు ఏం చేశారు? ఆ పిచ్చోడు కదా, ఆ వ్యక్తికి ఏమీ తెలియదు కదా అని ఆ యొక్క సంఘటన ఎమోషనల్గా తీసుకోలేదు, పిచ్చోడు కదా అని వదిలేశారు. కానీ ఇక్కడ మీ యొక్క స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, మీతో వర్క్ చేస్తున్న వ్యక్తుల దగ్గర జరిగిన సంఘటన మాత్రం మీరు ఎమోషనల్గా తీసుకున్నారు. మీకు మాత్రమే జరిగిందని మీరు భావన చేశారు. నన్నే తప్పు పెట్టారని ప్రతి క్షణం కూడా మీరు జరిగిన ఈ విషయాన్ని ఆలోచించడం వల్ల మీరు మానసికంగా ఇబ్బందికి గురయ్యారు. అనేక రకాల ఆలోచనలతో ఇప్పుడు ఈ క్షణం వేదనకి గురవడం జరుగుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఇప్పుడు మానసికమైన ఆందోళనకు గురవుతున్న ప్రతి సంఘటన కానీ,
ప్రతి ఆలోచన కానీ అక్కడ జరిగిన సంఘటన గురించి మీరు పెద్ద పెద్ద ఆలోచించడం వల్లే కదా ఈ క్షణం మీరు బాధపడుతున్నారు. అక్కడ జరిగిన సంఘటనలో ప్రతి విషయాన్ని మీరు ఏదో ఒక ఎమోషన్కి తీసుకున్నారు. బాధపడడం కానీ, భయపడడం కానీ, కోపపడడం కానీ, నన్నే తప్పుగా భావన చేస్తారని మీలో మీరే వేదనకి గురవడం కానీ, ఇలా రకరకాలుగా మీరు ఎమోషనల్గా తీసుకోవడం వల్లే కదా ఈ క్షణం మీరు మానసికమైన వేదనకి గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు, ఆ యొక్క డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినందుకు, మానసికమైన ఆందోళనకు గురవునందుకు, అనేక రకాల ఆలోచనలు మీ పైన ఒత్తిడి క్రియేట్ చేసేందుకు మూల కారణం ఏంటంటే మీ జీవితంలో జరిగిన సంఘటనని మీరు చాలా బలంగా నాకు జరిగింది, నన్నే తొప్పిపెట్టారు, నేను ఇంత సహకారం చేశాను, నా సహకారాన్ని మెరిచిపోయారు అంటూ మీరు ఎమోషనల్గా తీసుకోవడం, ఎవ్వరికీ జరగలేనట్టుగా మీరు అనేక రకాల ఊహాజానాలతో ఊహించుకోవడం వల్ల మీరు ఆ యొక్క ఆలోచనలోనే జీవించడం జరుగుతుంది. ఆ యొక్క ఆలోచనలోనే పూర్తిగా మీరు బతకడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మీరు ఈ యొక్క మానసికమైన ఆలోచనల నుండి, మనోవేదన నుండి మీరు పూర్తిగా బయటపడాలంటే మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీరు ఎమోషనల్గా తీసుకోకండి. నాకే జరిగింది, ఎవరికీ జరగలేదు అన్నట్లుగా మీరు పెద్ద ఆ విషయాన్ని తెలుసుకోకండి. తెలుసుకోవడం ద్వారానే ఆ యొక్క విషయానికి మీరు బలాన్ని ఇస్తున్నారు. ఉదాహరణకి మన ఇంటి పెరట్లో ఒక చెట్టు విత్తనం వేసామండి. విత్తనం వేయగానే దానికి రోజు నీళ్లు పోస్తే అది నెమ్మదిగా విత్తనం కాస్త మొక్క కాస్త చెట్టు కింద మారుతుంది. అదే మనం నీళ్లు పోయకపోతే అది అసలు మొలవదు. ఆ యొక్క భూమిలోనే పూర్తిగా అది భూస్థాపితం అయిపోతుంది. అలాగే మీ జీవితంలో జరిగిన రకరకాల సంఘటనలకి మీరు ఎమోషన్ని జోడిస్తూ రకరకాల ఆలోచనలతో మీరు నీరు పోయడం వల్లే అవి మీలో మహావృక్షాలుగా పెరిగి కూర్చున్నాయి. తద్వారా మీరు బయటపడలేకపోతున్నారు. కాబట్టి అనేక రకాల ఆలోచనలతో, ఊహలతో, ఎమోషన్స్తో మీరు మీలో పెరుగుతున్న చెట్టుకి నీరు పోయకండి. ఈ క్షణమే పూర్తిగా వాటిని స్టాప్ చేయండి. అయితే మేము ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఈ యొక్క ఎమోషన్ నుండి మేము బయటపడలేకపోతున్నామండి. వారు మాకు చేసిన హాని పెద్ద మాకు గుర్తొస్తుంది, తెలుసుకోకుండా ఎలా ఉండగలం అని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ వేయడం జరుగుతుంది. అయితే మనం ఇంతగా ఎమోషనల్గా డిస్టర్బ్ అవడానికి మూల కారణం ఏంటంటే మన యొక్క మూలాధార చక్ర, అనాహత చక్ర వీక్గా ఉండడం. ఎప్పుడైతే ఈ రెండు చక్రాలు బాగా వీక్గా ఉంటాయో ఎదురుగా ఉండే వ్యక్తి మన పైన ఏదైనా మాట అనగానే ఆ యొక్క మాటని మనం చాలా పర్సనల్గా తీసుకుంటాం, మనసులో బలంగా నాటుకుని అవి ఉండిపోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క మూలాధార చక్రాన్ని, ఈ యొక్క అనాహత చక్రాన్ని మనం పూర్తిగా క్లీన్ చేయాలి. దానికి కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి. అవి మీరు రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ యొక్క అనాహత చక్ర, మూలాధార చక్ర క్లీన్ అవుతాయి. అలాగే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీరు ఆ యొక్క ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ యొక్క మూలాధార చక్రం అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది, అనాహత చక్రం కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు చక్రాలు బాగా స్ట్రాంగ్ అవుతాయో ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైతే బాధపడిస్తున్నారో ఆ వ్యక్తుల యొక్క మాటలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. మీరు ఆ యొక్క మాటల్ని పెద్దగా పెట్టించుకోకుండా ఆ క్షణం అక్కడే వదిలేయడం జరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రెండు చక్రాస్ని కూడా మీరు క్లీన్ చేసి యాక్టివ్ చేయాలి. దాంతోపాటు మీరు జ్ఞానాన్ని పొందాలి. మనకు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్తారు, జ్ఞానం ద్వారా కర్మ దగ్ధం అవుతుందని. మీరు ఇప్పుడు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన, మీరు వేదనకు గురవుతున్న ప్రతి విషయం కూడా మీలో కర్మని ఎక్కువగా క్రియేట్ చేసేందుకు కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఆ కర్మ దగ్ధం అవ్వాలంటే మీరు జ్ఞానాన్ని పెంచుకోవాలి. అసలు ఆలోచన ఎందుకు క్రియేట్ అవుతుంది, నాలో నుంచి ఈ యొక్క ఎమోషన్ ఎందుకు బయటకు వస్తుంది, ఎమోషనల్గా నేను ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను, ఈ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ నాలో నుంచి పోవాలంటే నేను ఏం చేయాలి అనే నాలెడ్జ్ని మీరు పెంచుకున్నప్పుడే ఈ యొక్క ఎమోషన్స్ నుండి మీరు బయటపడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేసినప్పుడే మీలో ఉండే ఈ యొక్క చెడు ఆలోచనలు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ మీలో నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మీరు పొందిన జ్ఞానం ద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా ఈజీగా ఎదుర్కొంటూ మీరు ఆరోగ్యకరమైన వాతావరణంలో మీరు పెరగడం జరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా, ఆహ్లాదవంతంగా, శక్తివంతంగా దేన్నైనా సాధించగలననే ధైర్యం మీలో బలంగా నాటుకోవడం జరుగుతుంది. అద్భుతమైన జీవితాన్ని మీరు జీవించడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మనం ఈ యొక్క ప్రాణాయామ సాధనని, ఈ యొక్క జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే
మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో మనలో వస్తున్న అనేక రకాల ఆలోచనలు తగ్గించేందుకు మనం ఏం చేయాలి, మనలో క్రియేట్ అవుతున్న ఈ యొక్క ఎమోషన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏ విధంగా మన యొక్క జీవితాన్ని మెలుచుకోవాలి, అలాగే ఈ యొక్క అనాథ చక్ర మూలాధార చక్రాన్ని క్లీన్ చేసేందుకు ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా పూర్తిగా మనం నార్మల్ వ్యక్తిగా మారగలం అనే విషయాలు నేను క్లాసెస్ రూపంలో అందజేస్తున్నాను. ఈ యొక్క క్లాసెస్ 1-2 రోజులు చెప్పుకోవడం మాత్రంగా మీరు ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడరు. కాబట్టి నేను ఒక 1 మంత్ పాటు ఈ యొక్క క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను. ఈ యొక్క 1 మంత్ కూడా ఈ యొక్క క్లాసెస్కి జాయిన్ అయినట్లయితే పూర్తిగా మీరు నార్మల్గా మారడం జరుగుతుంది. ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా మీరు ప్రశాంతంగా జీవితాన్ని జీవించడం జరుగుతుంది. కాబట్టి క్రియాయోగ క్లాసెస్ ద్వారా మీకున్న సమస్య నుండి బయటపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.